రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని రాంపుర గ్రామంలో 2002 జూన్ 17న జన్మించిన అశోక్ శర్మ నేడు భారత క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న యువ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందుతున్నాడు. రైతు కుటుంబంలో జన్మించిన అశోక్ విజయానికి వెనుక అతని కుటుంబం చేసిన త్యాగాలు, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయి. చిన్నప్పటి నుంచే వేగంగా బౌలింగ్ చేయాలనే లక్ష్యంతో సాధన చేసిన అశోక్ దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను చాటుకున్నాడు. స్వింగ్‌తో పాటు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేయగల సామర్థ్యంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ టోర్నీల్లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ తరఫున కూడా ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలుత నెట్ బౌలర్‌గా అవకాశాన్ని అందిపుచ్చుకున్న అశోక్ శర్మ 2022లో కోల్కతా నైట్ రైడర్స్ 55 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంతో వెలుగులోకి వచ్చాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ తన అసలైన ప్రతిభను నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఆ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన డెలివరీ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్‌లో కొత్త స్పీడ్ స్టార్‌గా అశోక్ శర్మ పేరు మారుమ్రోగింది. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకునే బౌలింగ్ చేసిన అశోక్ శర్మకు చివరకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో తొలిసారి ఎంపికై తన అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.